హలో గుడ్ మార్నింగ్ డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. నేను డాక్టర్ రాపాలరాజు, విస్తృత్ పబ్లికేషన్స్. గతంలో నేను విస్తృత్ పబ్లికేషన్ నుంచి టెట్ పేపర్ 1 అని ఆల్ ఇన్ వన్ రూపంలో రూపొందించాను. దగ్గర 40,000 కాపీలు రిలీజ్ చేశానండి. వెరీ సక్సెస్ఫుల్గా రన్ అయినప్పుడు దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇప్పుడు విద్యా దృక్పథాలు తీశాను. విద్యా దృక్పథాలు చార్ట్ రూపంలో రూపొందించాను. అది 120 రూపాయలతోని 72 పేజీల్లో రూపొందించానండి. అది ఎక్సలెంట్. 72 పేజీల్లో రూపొందించడం విద్యా దృక్పథాలు అనేది నాట్ ఏ జోక్. మరి టోటల్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు న్యూ సిలబస్ ప్రకారం నేను రూపొందించాను. మరి అభ్యర్థులు గమనించండి. ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే షార్ట్ టైంలో మనం ఈ బుక్ను చదవడానికి వీలుగా ఉంటుంది. ఎగ్జామ్ మూమెంట్లో అయితే ఇది సక్సెస్ఫుల్గా దీని అవసరం అయితే మనకు ఉంటుంది, గమనించగలరు. ఇప్పుడు ఈరోజు మనం 7వ క్లాసుగా విద్యా దృక్పథాల నుంచి 7వ క్లాసుగా మనం షాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917 అని మనం చెప్పుకుంటాం. నూతన విద్యా విధానంలో భాగంగా 1916లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1917లో కలకత్తా విశ్వవిద్యాలయాలు స్థాపించడం జరిగింది. అంటే ఈ విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో స్థాపించబడాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో కూడా మనకు గతంలో అడిగాడు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుంచుకోగలరు. కలకత్తా విశ్వవిద్యాలయం విద్యా వ్యవహారాలు పరిశీలించి తగిన సూచనలతో ఒక నివేదిక సమర్పించమని బ్రిటిష్ ప్రభుత్వం 1917లో సర్ మైకేల్ షాడ్లర్ అధ్యక్షతన ఈ కమిషన్ నియమించడం జరిగింది. ఈ కమిషన్ చేసిన సూచనలు మనం పరిశీలిద్దాం. స్త్రీ విద్య కొరకు ప్రత్యేక శాఖను స్థాపించాలి అని చెప్పేసి అన్నారు. ఢాకాలో ఒక బోధనా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి. విశ్వవిద్యాలయంలో బోధన వనరులను మెరుగుపరచాలి. కలకత్తా చుట్టుపక్కల ఉన్న కొన్ని అనుబంధ కళాశాలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా రూపొందించాలి. అలాగే అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సూచనలు మనం తీసుకున్నట్టయితే ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి. 2 వివిధ వృత్తి కోర్సులను ప్రవేశపెట్టాలి. 3 అకాడమిక్ కౌన్సిల్ నియమించాలి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. విశ్వవిద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వాల అనవసర జోక్యం తగదు. సెనెట్ సిండికేట్ స్థానంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించాలి. వెరీ ఇంపార్టెంట్. 5వ పాయింట్. ఇప్పుడు 6వ పాయింట్, ప్రతి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ను నియమించాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెలవారీ జీతంతో పూర్తికాలం పనిచేసే వైస్ ఛాన్సలర్ను నియమించాలి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్స్ కాలపరిమితి 3 సంవత్సరాలు ఉండాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సంవత్సరాలు 8వ పాయింట్ అనేది. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను ప్రత్యేక ఎన్నిక కమిటీ ద్వారా నియమించాలి. దేశంలో విశ్వవిద్యాలయం మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డు స్థాపించాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. నేను అక్కడ స్పేస్ లేక ఐఎంపీ అని పెట్టలేకపోయాను. అలాగే మరి దీంట్లో మాధ్యమిక విద్యకు సంబంధించిన సూచనలు ఏమైనా ఉన్నాయంటే మనం చూద్దాం. మాధ్యమిక స్థాయిలో భిన్న కోర్సులను ప్రవేశపెట్టాలి. ఇంటర్మీడియట్ కళాశాలను ప్రత్యేకంగా స్థాపించాలి. లెక్కలు ఇంగ్లీషులలో మినహా ఇతర సబ్జెక్టులో మాతృభాష బోధన భాషగా ఉండాలి. అంటే లెక్కలు ఇంగ్లీషుల్లో మనం పక్కకు పెట్టి మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా మనకు మాతృభాష ద్వారానే బోధన జరగాలనేది దీని ఉద్దేశం. మెట్రికులేషన్ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాతే విశ్వవిద్యాలయ విద్యలో చేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ తరగతులను యూనివర్సిటీ పరిధి నుంచి విడగొట్టాలి. ఇంటర్ పరీక్షలు నిర్వహించటకు స్వయం ప్రతిపత్తి గల సెకండరీ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డును నియమించాలి. ఇప్పుడు దీంట్లో భాగంగా ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన సూచనలు మనం చూసినట్టయితే విశ్వవిద్యాలయంలో విద్యా విభాగాలను ఏర్పాటు చేయాలి. ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఏమాత్రం జాప్యం లేకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను పెంచాలి. మరి స్త్రీ విద్య కోసం ఏమైనా సూచనలు చేశాయంటే చూద్దాం. స్త్రీ విద్యకు సంబంధించిన సూచనలు మనం పరిశీలించినట్టయితే స్త్రీకు వైద్య విద్యా సౌకర్యాలు కల్పించాలి. స్త్రీలకు వైద్య విద్యా సౌకర్యాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ప్రభుత్వం ముస్లిం బాలికల కొరకు పర్దా పాఠశాలను స్థాపించాలి. ప్రత్యేక బాలికల పాఠశాలలు లేని ప్రాంతాల్లో సహవిద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. మరి అభ్యర్థులారా, నెక్స్ట్ కమిటీ ఏంటంటే హార్టాగ్ కమిటీ 1929. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గతంలో దీని నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. మరి దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. హార్టాగ్ కమిటీ ఎప్పుడు అంటే 1929. ఈ సంవత్సరం కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. అంటే అన్ని కమిషన్లు కమిటీలు కలిపి జతపరచు రూపంలో మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, గమనించండి. ప్రాథమిక విద్యా ప్రగతికి ఆటంకం కలిగిస్తున్న సమస్యను గుర్తించి తగిన సూచనలతో నివేదిక సమర్పించమని హార్టాగ్ అధ్యక్షతన ఈ కమిటీ నియమించారు. విద్యారంగంలోని సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఇదే. మనకు క్వశ్చన్ ఇలా అడగచ్చు, విద్యారంగంలోని సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఇది అంటే హార్టాగ్ కమిటీ 1929 అని మనం చెప్తాం. మరి హార్టాగ్ కమిషన్ సూచనలు ఎలా ఉంటాయంటే, స్త్రీ విద్య చాలా అసంతృప్తిగా ఉంది, మరి స్త్రీ విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంటే. ప్రాథమిక విద్యా వ్యాప్తిలో వృధా, స్తబ్దత అనే 2 సమస్యల నివారణకు కృషి చేయాలి అన్నారు. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వృధా, స్తబ్దత అనే పాయింట్లు. ఈ వృధా స్తబ్దతను గూర్చి తెలియజేసిన కమిషన్ ఏది లేదా కమిటీ ఏది అంటే హార్టాగ్ కమిటీ అని చెప్పుకుంటాం. వృధా, స్తబ్దత అనేది కనబడితే డైరెక్ట్ అన్డౌటెడ్గా హార్టాగ్ కమిటీ అని పెట్టేసేయండి. విద్యా ప్రమాణాలు దిగజారాయి, విద్యా ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలి అన్నది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న, విద్యా ప్రమాణాలు సరిగా లేని పాఠశాలను రద్దు చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. పాఠశాల పరిసరాలకు అనుగుణంగా పాఠశాల కాలక్రమ పట్టికను రూపొందించబడాలి. ఉన్నత పాఠశాలలో వాణిజ్య ప్రాథమిక కోర్సులను ప్రవేశపెట్టి వాటిలో విద్యార్థులు విరివిగా చేరేందుకు ప్రోత్సహించి తద్వారా చదువుకున్న నిరుద్యోగులను తగ్గించాలి. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. సమర్థవంతమైన ఉపాధ్యాయులను నియమించి ఆధునిక బోధన పద్ధతులు ప్రవేశపెట్టి వీటి స్థాయిని పెంచాలి. ఈ కమిటీ నివేదిక అనంతరం విద్యారంగంలో 2 ముఖ్య పరిణామాలు జరిగాయి. అవి ఏంటి అంటే 1921లో కేబ్ ఏర్పడింది. కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకుంటాం. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు మనకు అబ్రివేషన్లో అడిగాడు గతంలో ఎగ్జామ్లలో తీసుకున్నట్టయితే. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనే సంవత్సరం కూడా మనకి అడిగాడు. తెలంగాణ సెట్ ఎగ్జామ్లో కూడా అడిగాడు దీన్ని. 1937లో గాంధీజీ ప్రాతిపదిక విద్యను ఏర్పరచడం, 1929లో ఆర్థిక మాంద్యం ఫలితంగా మూతబడిన కేబ్ 1935లో పునరుద్ధరించబడింది. కాగా బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానం పట్ల భారతీయుల నిరసనను గమనించి మరల 1937లో మరొక కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఎబర్డ్ వుడ్ నాయకత్వం వహించారు. ఎబర్డ్ వుడ్ 1937 ఇదొక కమిషన్గా మనం చెప్పుకుంటాం. ఎబర్డ్ వుడ్ ఇదొక కమిటీ. 1937లో ఎబర్డ్ వుడ్ ఆధ్వర్యంలో విద్యా విధానంపై సమీక్ష కోసం ఈ కమిటీని నియమించారు. మరి దీంట్లో సిఫారసులు మనం చూసినట్టయితే, ఒకటోది కృత్యాల ద్వారా బోధించాలి, శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా ఉపాధ్యాయులు నియమించాలి, ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు వృత్తి శిక్షణ ఇవ్వాలి, బాలిక విద్యపై నిర్లక్ష్యం ఉంది, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, నిజ జీవితానికి పనికి వచ్చే విధంగా విద్యా సాంకేతికత ఉండాలి. ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాతిపదిక విద్య, దీన్ని 1937 అక్టోబర్ 22, 23 తేదీల్లో మహాత్మా గాంధీ అధ్యక్షతన వార్తాలో అఖిల భారత జాతీయ విద్యా సదస్సు జరిగింది. దీనిలో తీర్మానాలు ఎన్ని అంటే 4 అని చెప్తాం. ఒకటి, ప్రాథమిక విద్యకు పునాది, ఇది ఇంపార్టెంట్. మాతృభాష మాధ్యమంగా బోధించాలి, అంటే బోధన భాష ఎలా ఉండాలంటే మాతృభాషలో ఉండాలని దీని అర్థం. దేశంలోని బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. అంటే ప్రాథమిక విద్యను ఎలా ఏర్పాటు చేయాలంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని చెప్తాం. ఉచితంగానే ఏర్పాటు చేయాలి. ప్రాథమిక విద్యా సంవత్సర కాలంలో విద్యా ప్రణాళిక ఒక ఉత్పాదకమైన చేతి పని ఆధారంగా తయారు చేయడం.
ప్రాథమిక విద్యా విధానం సూత్రాలు మనం పరిశీలించినట్టయితే ఉచిత నిర్బంధ విద్య 6 నుండి 14 సంవత్సరాలు మాతృభాష మాధ్యమంగా బోధన జరగాలి. మనం ఇంతకుముందే చెప్పుకున్న బోధన మన మాతృభాషలో ఉన్నట్టయితే విద్యార్థులకు చాలా చక్కగా అర్థమవుతుందనేది దీని ఉద్దేశం. వృత్తి కేంద్రకంగా విద్య ఉండాలి. స్వయం పోషకత్వాన్ని కలిగి ఉండాలి. ఆదర్శ పౌరసత్వం ఉండాలి. ఇల్లు, సమూహం, పాఠశాల కలిగి ఉండాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అనేది దీని యొక్క విద్యా విధానం యొక్క ప్రధాన సూత్రాలుగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు సార్జెంట్ నివేదిక 1944 మరి సార్జెంట్ ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం తీసుకుంటున్నట్టయితే 1939-44 కాలాన్ని దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా మనం చెప్పుకుంటాం. 1939 నుంచి 44 వరకు గల మధ్య కాలాన్ని దేశ చరిత్రలో విద్యా చరిత్రలో చీకటి కాలంగా పేర్కొంటాం. విద్యారంగంలో ఏర్పడిన సంక్షేమాన్ని నివారించుటకు సమగ్రమైన విద్యాభివృద్ధి కోసం కంపెనీ సభ్యుడైన సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన సిఏబిఈ ఈ కమిషన్ నియమించింది. ఇంతకుముందు మనం కేబ్ అని చెప్పుకున్నాముగా అదే. ఈ కమిషన్ను యుద్ధానంతరం విద్యా ప్రణాళికగా మనం పేర్కొంటాం. ఇది ఎస్జిటి 2012లో ఈ బిట్టే అడిగాడండి. యుద్ధానంతర విద్యా ప్రణాళిక దేన్ని అంటారంటే సర్జన్ నివేదిక అని చెప్పేసి. ఈ నివేదికలోని ముఖ్య సూచనలు మనం చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను స్థాపించాలి. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను అభివృద్ధి పరచాలి. శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక సంస్థలు స్థాపించాలి అని చెప్పేసి పేర్కొన్నది. అలాగే పేద బలహీన పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. 3-6 సంవత్సరాల అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అమలుపరచాలి. అది వచ్చేసి ఉన్నత పాఠశాల స్థాయిలో 2 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలి. అవి వెరీ ఇంపార్టెంట్ ఇది. అవి ఏంటంటే విద్యా సంబంధమైనది, తర్వాత సాంకేతిక సంబంధమైనది. ఏమో అకాడమిక్, ఇదేమో టెక్నికల్కి సంబంధించింది. ఇంటర్మీడియట్ ఎత్తివేసి మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలకు, 2వ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు మార్చాలి అని. అంటే ఇక్కడ 10+1 11, ఇదేమో డిగ్రీ 4 ఇయర్స్ కింద. ఇప్పుడు 3 ఇయర్స్ కదా, 3+1 అంటే 4 ఇయర్స్ అవుతుంది. ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. విశ్వవిద్యాలయాల నిర్వహణ మినహా మిగతా విద్యా కార్యకలాపాల నిర్వహణ రాష్ట్రాల మార్గదర్శకత్వంలో ఉండాలి. వివిధ విశ్వవిద్యాలయ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు భారతీయ విశ్వవిద్యాలయ విరాళాల కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పింది. 10 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో నిరక్షరాస్యత నిర్మూలించుటకు వయోజన విద్యా కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పింది. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 9ది 10ది చాలా 11ది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దేశ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన కార్యనిర్వాహకులను, నిపుణులైన శ్రామికులను తయారు చేయటకు సాంకేతిక విద్యను అమలుపరచాలి. 12ది వచ్చేసి 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అమలు చేయాలి. దీన్ని 1984 నాటికి అంటే 40 సంవత్సరాల కాలంలో సాధించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుంచుకోండి. సార్జన్ నివేదికలోని ముఖ్యమైన సూచనల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని ఫలితం ఎలా ఉందంటే 1945లో కేంద్రంలో విద్యాశాఖ ఏర్పడింది. ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పడింది. 1946లో కొన్ని రాష్ట్రాల్లో పంచవర్ష విద్యా ప్రణాళికలు తయారు చేయబడ్డాయి. విద్యా కేంద్రంలో విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీని ఏర్పాటు చేయబడింది. స్వాతంత్ర్యానంతరం చాలా కాలం వరకు కూడా సార్జెంట్ నివేదికే ప్రభుత్వానికి మార్గదర్శకత్వంగా ఏర్పడింది. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, తర్వాత స్వాతంత్ర్యానంతరం వివిధ విద్యా కమిటీల గురించి నేర్చుకుందాం తర్వాత క్లాసులో. మరి నా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. స్కిప్ చేయకుండా చూడండి, అభ్యర్థులారా గమనించండి. ఓకే, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.